ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మీ నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాలమంతా శ్రవగండము నుంచి కాపాడిన దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నావు, అందరు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజంతా నాయన ప్రతి వారిని దీవించుము నాయన, నీకు స్తుతులు. వారు చేసిన ప్రతి పనికి ముందు మీరు ఉండండి, వారి వెనుకను నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాలు, మా దేశాలు కాపాడండి, సంఘాలను కాపాడండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా నాయన ఆనందము సంతోషాలతో వర్ధిల్లేవారుగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి కూడా విడిపించి ఆరోగ్యంతో నడిపించండి ప్రభా, మీ స్తోత్రాలు. ప్రతి చిక్కు, శ్రమ, శోధన నుంచి కూడా తప్పించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. 97వ కీర్తన 12వ వచనం. యెహోవాయందు సంతోషించుడి. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెలరుకులో దయచేయునుగాక, ఆమేన్. వాక్యములో యెహోవాయందు సంతోషించుడి. దేవుని బట్టి మనము సంతోషించగలుగుతాము అనంటే, దేవుని బట్టి మనము సంతోషించగలుగుతుంటాం. మనుషులు బట్టి సంతోషించలేరు. అనేక పరిస్థితులు బట్టి కూడా ఎవరు కూడా సంతోషించలేరు. కానీ యెహోవాయందు సంతోషము మన పరిస్థితుల మీద ఆధారపడితే ఆనందం కాదు, దుఃఖము, శ్రమ కనబడుతుంది. అందుకనే దేవునిలో ఉన్న ఆనందము మరి దేంట్లో కూడా మనకు రాదు. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడి ఉంటాము గనుక మనము ఆనందించగలుగుతాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో, నేను యెహోవాయందు ఆనందించేదను. కష్టకాలములైనా ఇబ్బంది కాలములైనా కానీ కష్టకాలంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మన హృదయంలో నిజమైన ఆనందాన్ని కలుగుతుంది. అందుకని హబక్కు అంటున్నారు, నేను యెహోవాయందే ఆనందించేదను. ఇంకా దేవుని బట్టి మనం ఆనందిస్తామనే వాక్యం చూపిస్తుంది. అలాగే నీతిమంతులు కూడా ఆజ్ఞించి ఆయన సంతోషించపజేస్తుంటాడు. ఎందుకంటే ఎవరైతే దేవునితో సంబంధము కలిగి ఉంటారో వారి జీవితంలో మరి దుఃఖం అనేది కనబడదు, కానీ ఆనందాన్ని కలుగు చేస్తుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాయందు నేను ఆనందించేదను. అత్యధికముగా ఆనందం కలుగుతుందట. ఎవరి వల్ల కలుగుతుందంటున్నారు అనంటే, దేవుని వల్లే ఆనందం కలుగుతుంది. నీ నిజ జీవితంలో కూడా ఆనందం కావాలంటే దేవుని బట్టి దేవునితో సంబంధం కలిగి ఉండు, విశ్వాసంతో నడుచు, దేవుడు నీ గొప్ప కార్యము చేస్తుంటాడు. అందుకనే ఈరోజు నీ కుటుంబంలో ఎవరి వల్ల సంతోషం లేదా, దేవుని బట్టి మాత్రమే సంతోషం కలుగుతుంది. ఇక దేవుని వాక్యం ఇంకా చెప్తుంది, కృతజ్ఞతతో ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు కూడా మనము సంతోషంతో ఉండగలుగుతుంటాం. వాక్యం ఏమంటుందంటే, 100వ కీర్తనలో 4వ వచనం చూసినట్లయితే, కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మములో ప్రవేశించుడి. దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు ఎలా రాగలుగుతాము అంటున్నారంటే, సంతోషముతో ఈరోజు దేవుని మందిరానికి వచ్చాను, కృతజ్ఞత పూర్వకంగా ఆయన గుమ్మలో ప్రవేశించడం అంటున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో సంతోషం లేదా, ఆనందం లేదా? అయితే వాక్యము చూపిస్తుంది, యెహోవాయందు ఆనందించు, ఆరోగ్యము, ఆయుష్కాలము, బలము పొందుతాం. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు నూతన శక్తిని పొందగలుగుతుంటారు. ఈ వాక్యాన్ని విన్న వారలారా, నీ జీవితంలో ఎవరి వల్ల ఆనందం లేకపోయినా దేవుని యందు నీకు సంతోషం కలుగుతుందని వాక్యం చూపిస్తుంది. మీకు కూడా అట్టి దీవెన, సంతోషము ఈ దినమంతా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఆరాధించుకుంటూ, స్తుతించుకుంటూ, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొనియాడు. నీ జీవితంలో ఆనందం దొరుకుతుంది. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక, ఆమేన్. నా హృదయములో
స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక ఈ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని.